కమ్మని ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు యువకర్తి ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నేను పుట్నాల పప్పుతో లడ్డు చేశానండి, పిల్లల కోసం స్నాక్స్ గాను. అవైతే చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం అండి నాకు పాకం పట్టడం. ఎలా వస్తాయి అనుకున్నాను, చాలా బాగా వచ్చినాయి. దీనికోసం నేను 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. అదే కప్పుతో ఒక 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఫస్ట్ బెల్లం అయితే ఇంకా ప్యాన్లో వేసేసి పాకం పట్టేసుకున్నాను. పాకం కూడా చాలా ముదర పాకం పట్టుకున్నానండి. అందులో ఇంకా స్పాటికల్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని స్ట్రైనర్తో నేను వడపోసుకున్నాను. వడపోసేసుకుని మళ్ళీ బెల్లం అందులోనే వేసేసి ఆ పాకం అందులోనే వేసేసి బాగా ముదరపాకం వచ్చాక, అంటే ముదరపాకం అంటే మనకి చేత్తో పట్టుకుంటే తెలుస్తుందండి, కొంచెం గట్టి పడుతుంది అనమాట. మనం ఉండ కింద చేస్తే గట్టిగా అవుతుంది. ఇంకా అలా అయితే సరిపోతుంది. చేశాక ఇంక అందులో లాస్ట్ ఇలాచి పౌడర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా మనం పప్పు తీసుకున్నాను కదండి, పుట్నాల పప్పు మొత్తం అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా గడ్డలు కట్టకుండా బాగా మొత్తం ఆ బెల్లం పాకం అంతా పప్పులన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకా దాంట్లోకి మనం తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్కి నెయ్యి రాసేసుకున్నాను, అంటే కింద అంటుకోకుండా ఉంటుందని చెప్పేసి నెయ్యి రాసుకున్నానండి. నెయ్యిలోకి మొత్తం అదంతా కూడా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మొత్తం దాన్ని చేతితో తడుపుకుని చాలా కాలిపోతుంది కానీ కొంచెం చల్లారి పెట్టుకుని, అంటే బాగా చల్లారకూడదు, కొంచెం చల్లారి పెట్టుకుని ఇంకా మనకి వేడిగానే ఉంది అంటే మనం పట్టుకోవడానికి కూడా కుదరదు అనమాట. ఇంకా దాంతో ఏం చేశానంటే నీళ్ళతో తడుపుకుని ఇంకా మొత్తం 3 లడ్డూల కింద చేసుకున్నాను. నాకు మా బాబు కూడా హెల్ప్ చేయడానికి చూశాడు కానీ పాపం రాలేదండి. నాకే చాలా కాలిపోతుంది అనమాట. ఇంకా అలాగే వాటితో తడుపుకుని గట్టా చేశాక ఇదిగోండి వాడు కూడా టేస్ట్ చూశాడమ్మ, చాలా బాగా వచ్చింది అని చెప్పేసి చెప్పాడు. ఇంకా లాస్ట్లో కొంచెం గట్టిపడిందండి, అది కొంచెం అచ్చుల కింద తీసేశాను అనమాట. అచ్చుల్లాగా కూడా వచ్చింది. ఫస్ట్ లడ్డులు అయితే చేసుకోవచ్చు, ఇవైతే తినడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇంకూరికనే తింటున్నారు పిల్లలు. పప్పు అలా కాకుండా బెల్లంతో అయితే హెల్తీగా కూడా ఉన్నట్టు ఉంటుంది, స్నాక్స్గా కూడా పిల్లలకి స్కూల్కి పెట్టవచ్చు అని చెప్పేసి నేను లడ్డు కింద చేసుకున్నానండి. ఇదిగోండి అక్కడే వాడు టేస్ట్ చేశాడు, వెంటనే చాలా బాగా వచ్చిందమ్మ అని చెప్పేసి చెప్పాడు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.